ధర దగ్గర నుండి విడిపించుకొని వరలక్ష్మి అయితే విష్ణుని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో ఆటోలో నుండి దిగిన విష్ణు అయితే నీ దగ్గర జన్మలో సహాయం తీసుకోకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా జరిగింది. నీ చెయ్యే అప్పర్ హ్యాండ్‌లో ఉంది. నీకు చాలా సంతోషంగా ఉంది కదా వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం "నువ్వు నాకు ఇంత సహాయం చేశావు చాలా మంచిదే. కానీ ఇప్పుడు నీకేం చేయమంటావు చెప్పు? ధర దగ్గర నుండి అయితే పనివాడిగా తీయించేసి నీ దగ్గర పనివాడిగా పెట్టుకుంటున్నావా నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు విష్ణు గారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం అవును వరలక్ష్మి నీ దగ్గర ఈ జన్మలో సహాయం కోరకూడదు. నీ దగ్గర ప్రేమ కూడా పొందకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు నీ దగ్గర ఏం పని చేయమంటావో చెప్తే నేను ఆ పనిలోకి దిగుతాను ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం "నువ్వైతే నన్ను ప్రేమగా విడిపించలేదు. ఆ విషయం అయితే నాకు తెలుసు. నీ దగ్గర ప్రేమ ఉంటే ఎప్పుడో మనిద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా వరలక్ష్మి. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమగా అయితే విడిపించలేదు కదా వరలక్ష్మి. ఆ విషయం అయితే నాకు తెలుసు. అందుకే ఇప్పుడు నువ్వు నా నా నుండి ఏం కోరుకుంటున్నావో, ఏం సహాయం కోరుకుంటున్నావో, ఏం పని చేయాలో ఇప్పుడు నాకు చెప్తే నేను అది చేస్తాను వరలక్ష్మి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. అది చూసిన విష్ణు మాత్రం "ఏంటి వరలక్ష్మి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్